నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు మనతో ఉన్నారు. అసలు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హనుమంతరావు గారు నమస్కారం. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నామండి. ఎప్పుడు 3 years కింద కరోనా రావడం, ఆ తర్వాత మా అమ్మ సోనియా గాంధీ గారు అపోలో హాస్పిటల్ ఫోన్ చేసి, హనుమంత్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, వాట్ ఎవర్ అడ్వైజ్ గివెన్ బై డాక్టర్స్ యూ షుడ్ ఫాలో అన్నది. అది ఆమె ఆ తర్వాత రెండో దినమే అపోలో నుంచి బయటకు వచ్చిన. ఆ తర్వాత నో ట్యాబ్లెట్, నో ఇంజెక్షన్. అది నాకు గొప్పతనం ఏంటంటే ఆమె ఇచ్చిన ఆశీర్వాదంతో ఫిజికలీ ఫిట్ అయినా అనేది నా ఉద్దేశం. మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఇప్పుడున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకునేది 1 by 1 అవుతుంది. చూడండి, అపోజిషన్ ఎక్కువ దీన్ని ప్రపగండ చేస్తుంది. అప్పుడే మేము ఇచ్చిన వాగ్దానాలు, ఫస్ట్ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం. వాళ్ళు ఎక్కడికన్నా పోని, తెలంగాణ జిల్లాలలో ఏ ప్రాంతం పోయినా, బిడ్డ దగ్గరికి పోయినా, లేకపోతే అత్త ఇంటికారికి పోయినా అందరికీ మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం. అది ఫస్ట్ పాయింట్. రెండోది 200 యూనిట్ ఎవరైతే లోపల కాలుస్తారో వారికి ఫ్రీ అన్నాం. మూడోది ఏది ఎంప్లాయ్మెంట్, మోర్ దాన్ ఇవాళ 56 to 60,000 పిల్లలకు ఈనాడు ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా మొన్న ఏది 9,000 కోట్ల రూపాయలు ఏది రైతుల రుణమాఫీ దాంట్లో కూడా చేశాడు. అంటే మేము అంచెలంచెలుగా అన్నీ పూర్తి చేస్తాం. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రోజు ఏడమలైంది అంటున్నారు. అన్నీ చేస్తున్నాం. అంతేకాదు, మీరు నిన్నటి వరకు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళం పేదోళ్ళు, ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేయాలనే ఆలోచనలు ఉన్నాడు. మొన్న ఢిల్లీకి పోయిండు, స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి 2026లో మా దగ్గర ఏది తప్పనిసరిగా ఖేల్ చేసే ఆటలు చేసే ప్రోగ్రాం మాకు ఇవ్వండి. అది అథ్లెటిక్స్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, అన్నీ మేము చేస్తామని. అంటే ఒక స్పోర్ట్స్ సిటీ అనే ఆలోచన రావడం. అదేవిధంగా ఇవాళ శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కలిసి ఇతర దేశాలలో పోయి ఎన్నో ఏదైతే అభివృద్ధి కార్యక్రమం, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కువ అవకాశాలు వస్తుంది. ఏది ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఇండస్ట్రీలో వస్తుంది. అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కూడా చాలా ముందు పోతున్నది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్. దీంతో పాటు హైడా అనే ఏది ఆర్గనైజేషన్ 1 year కింద ఇవాళ కరెక్ట్ 1 year అవుతుంది ఆయన ఇది ఎస్టాబ్లిష్ అయ్యి. దాంట్లో ఒక కొత్తతనం ఏం కనిపించిందంటే, ఏ మాటనైతే రేవంత్ రెడ్డి గారు మాట నిలుపుకున్నారో బతుకమ్మకుంట తరతరాల నుంచి మేము ఆడుతున్నాం. మా అక్కలు, మా చెల్లెండ్లు, మా పెద్దమ్మలు ఆడిండ్రి. దాన్ని భూ కబ్జాదారులు గత 35-40 ఏళ్ళ నుంచి దాంట్లో చేసి ఆ కుంటలంతా కూర్చేసి డస్ట్బిన్గా తయారు చేస్తే, దాన్ని కూడా ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా వచ్చే సంవత్సరం ఏదో ఈ దసరా ఒక 2-3 నెలల దసరా వచ్చే లోపల బతుకమ్మ కుంటను కూడా మళ్ళా మహిళలకు ఆడుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఏదైతే ఇంట్రెస్ట్ లేకుండా రుణాలు ఇచ్చి కోటీశ్వరం చేయాలి అని హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేయడానికే హైడ్రా ఏర్పాటు చేశారు. పేదల ఇల్లు ఏదైతే ఉంటే హైడ్రా కింద కూల్చివేయడం జరుగుతుంది. పెద్దల ఇల్లు ముట్టుకోలేరనే ఆరోపణ చేస్తున్నారు. చూడండి, అది కేదంటే ఆ రోజు మూసి పక్కకు ఉన్నటువంటి ఇండ్లు ఏమైనా ఉన్నది, వర్షాలు వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఇండ్లన్నీ కూలిపోతాయి. కనుక ఆ ఒక్కటే ఆయన మిగతాదంతా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, చెరువులను ఆక్రమించిండ్రో, చెరువుల మీద కబ్జా చేస్తుండ్రో, రంగనాథ్ గారు కరెక్ట్గా పనిచేస్తున్నారు. దాంట్లో భాగం ఎలా బతుకమ్మకుంటా. ఇది చెడు ప్రచారం చేయడంలో ఇది ప్రజలకు రాంగ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు తప్పితే అన్నీ చేస్తున్నాం. అదే కాకుండా అది అతిపెద్ద కార్యక్రమం ఏది, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. పేద ప్రజల గురించి తెలుసుకున్నాడు, బడుగు బలైన వర్గాలు తెలుసుకున్నాడు. అదేవిధంగా చదువుకున్న విద్యార్థుల గురించి తెలుసుకున్నాడు,
కులాల వారిగా మీ భవిష్యత్ ఏందన్నాడు. ఆయన పార్లమెంట్లో చెప్పిండు 90% ప్రజలకు జనాభాలో అధిక సంఖ్యలో బీసీ ఎస్సీ మైనార్టీలు ఉంటే 10% ఎంజాయ్ చేస్తున్నారు. అఫీషియల్స్లో కూడా మా వాళ్ళు చాలా 1.0 కొన్ని దగ్గర అయితే లేనే లేదు. ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని తన మీద వాళ్ళకొక్కడికే కొంత అక్కడక్కడ జ్యుడిషియర్లు కానీ కలెక్టర్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బీసీలలో చాలా తక్కువ ఉన్నారు. అంటే నా ఉద్దేశం, ఆయన ఆలోచన ఏంటంటే రేపు నేను పవర్లో వస్తే వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, ఎక్స్రే అన్నాడు. ఎక్స్రే అంటే లోపల ఏమేమి ఉన్నాయి, మంచి ఉన్నదా, చెడ్డు ఉన్నదా, పైగులు ఉన్నాయా, కలేజా ఉన్నదా, ఇవన్నీ తెలుసుకునేందుకంటే కింది స్థాయిలో జనం ఏ విధంగా బతుకుతున్నారు, ఏ విధంగా వాళ్ళకు భోజనం నడుస్తుంది, ఏ విధంగా ఉద్యోగాలు వస్తున్నది, వాళ్ళ కుల సంఘాలు ఏదైతే వడ్డవాడు కానీ కమ్మరోడు కానీ అదేవిధంగా పద్మశాలి కానీ ఏ విధంగా బతుకుతున్నారు. బిలో పావర్టీ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని కులాలు తెలియవు. వాళ్ళకు న్యాయం చేయాలంటున్నాడు. ఎవరైనా అన్నాడా? అంతటితో ఆగలే. జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ వాళ్ళకు న్యాయం చేయాలి. అందుగుంచే 9th షెడ్యూల్ పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. గతంలో కూడా మా సోనియా గాంధీ చేసింది, చాలామందికి తెలియదు. యూపీఏ చైర్పర్సన్ ఆ రోజులలో ఐఐఎంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఐఐటిలో మాకు రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. మేము షాక్ అయిపోయిన. 11 years ఐ ఫాట్ ఫర్ ది ఓబీసీ ఇష్యూ. పార్లమెంట్ కమిటీ కన్వీనర్గా పనిచేసిన అప్పుడు పోయిన మేడం, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా, దట్ టు డిఫరెంట్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, మరాఠీ, అదేవిధంగా కన్నడ, అదేవిధంగా ఒరియా. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. అప్పుడు ఆమె మనది ఏం చేయాలి అన్నది. ఏం లేదు, నువ్వు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు, బిల్లు పెట్టుకోనండి, ఎవరు అపోజ్ చేస్తారో తెలుస్తామంటే ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అన్ని పార్టీలతో మాట్లాడి నేను అందరి దగ్గరికి పోయి మాకు న్యాయం జరగండి, మీరు ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలు, మాకెందుకు అన్యాయం చేస్తారంటే అందరు సపోర్ట్ చేసి బిల్లు పాస్ అయింది. ఇవాళ ఐఐటీలో ఇంజనీర్లు అయినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 1,20,000 సంపాదిస్తారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతారు. దట్ ఈస్ ది గ్రేట్ ఆఫ్ ది యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. ఇవన్నీ ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధ్యమవుతుందా? ఎందుకంటే రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు పొందుపరిచి ఉండడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రిజర్వేషన్ 42% సాధ్యమవుతుందా అసలు? చూడండి, ఆయన ఏమైనా హుక్ అండ్ కుక్ చేస్తా అంటున్నాడు. దట్ ఈస్ ది కమిట్మెంట్. అగ్రకులాల్లో పుట్టిన రేవంత్ రెడ్డి చెయ్యాలి. ఎందుకంటే అది రాహుల్ గాంధీ ఆలోచన. రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి. యావత్ దేశంలో దిక్సూచి అయిండు. మొట్టమొదటి స్టేట్ దట్ ఈజ్ తెలంగాణ. అందుగురించి ఆయన ఉద్దేశం ఏంటంటే తప్పనిసరిగా రేపు జరిగేపోయే దీనికి కూడా నేను 10 జిల్లాలు తిరిగిన. ఏది రాహుల్ గాంధీ అన్న తర్వాత అన్ని జిల్లాలలో మీటింగ్ పెట్టిన. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రావడంతో ఫస్ట్ ఇదే కార్యక్రమం తీసుకున్నాడు. అంటే దీనివల్ల బీసీలకు న్యాయం జరుగుతుందా? అరే న్యాయం జరగకుండా మేము కొట్లాడితే న్యాయం ఎందుకు జరగదనండి? చెయ్యాలనే మా దృక్పథం ఉంది. దానికి రాహుల్ గాంధీ సందేశం ఉంది కాబట్టి, ఆయన ఆలోచన ఉన్నది కాబట్టి తప్పనిసరిగా. అదేవిధంగా మొన్న బెంగళూరులో మీటింగ్ జరిగింది సిద్ధరామయ్య నాయకత్వంలో. ఆయన కూడా ఆయన రాష్ట్రాలలో చేస్తానని అన్నాడు. ఏది కర్ణాటకలో. అదేవిధంగా దేశం మొత్తంలో కావాలని ఇవాళ వచ్చే 25వ తేదీ నాడు టాల్కటోరులో పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది. దానికి అన్ని బడుగు బలైన వర్గాలు రావాలి. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో తిరిగి ఏదైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలలో కూడా వాళ్ళు చేస్తారా లేదా నిజ స్వరూపం బయటది. నిజంగా వాళ్ళ కమిట్మెంట్ ఉన్నదా లేదా కేవలం మాటలు చెప్పడం కాదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకం అనేది క్లియర్ తెలిసిపోయింది. ఆయన గతంలో బీహార్ ఎన్నికల్లో ఏమన్నాడు? మోహన్ భగత్ అన్నాడు, అరే ఈ రిజర్వేషన్ మీద రివ్యూ జరగాలన్నాడు. అనగానే ఓడిపోయినరా లేదా? ఇవాళ నితీష్ కూడా ఆయన ఎంబడే కలిసిండు. ఇవాళ అక్కడ కూడా ఓటు చోరీ అవుతున్నది అని రాహుల్ గాంధీ చెప్పాడు. గతంలో ఎలక్షన్ రోజు దొంగ ఓట్లు వేసారు, కానీ ఇప్పుడు పేర్లే మారుస్తున్నారండి.
అది కూడా ఆయన దాని మీద మాట్లాడుతున్నా అంటే ఆ కుటుంబంలో కమిట్మెంట్ ఉన్నది. ఇందిరాగాంధీ ఏం చేసింది? భూ సంస్కరణ అమలు చేసిందా లేదా? దున్నేవాడికి భూమి ఇచ్చిందా లేదా? అదేవిధంగా బ్యాంకు నేషనలైజ్ చేస్తా అంటే ఆనాడు ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ అపోజ్ చేసినాం. ప్రతి పేగవాని ఇంటికి కడప దగ్గరికి బ్యాంకులు పోవాలి. ఎన్ని రోజులు వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ చేసి భూములు తీసేసుకున్నారు పేదవాళ్ళే. కనుక బ్యాంకు ముందుకు రావాలన్నది అదే జెనెటిక్స్ ఆ కుటుంబంలో ఉన్నది, ఆ రక్తం అట్లనే ఉన్నది. కాబట్టి గతంలో రాజీవ్ గాంధీ గారు కూడా ఏదైతే పంచాయతీరాజ్ పెట్టి 5 ఏళ్లకు ఎన్నికలు జరగాలనో దాంట్లో కూడా రిజర్వేషన్ 33% ఇచ్చిందా లేదా మహిళలకు? అదేవిధంగా ఇక్కడ కూడా కమిట్మెంట్ ఉన్నది. కానీ కేవలం రోజు ఇది జరగదు అది జరగదు. ఒకరేమో రైలు కింద కూర్చుంటా అంటారు, ఒకరేమో ధర్నాలు చేస్తూ అంటారు. వాళ్ళు ఎన్ని చేసినా ఆయన మీటింగ్లో చెప్పిన 6, 100 కానీ 106 కానీ నేను చేసి తీరుతా అనే కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది నా ఉద్దేశం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టే ఇప్పుడు హడావుడి చేస్తాను, సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాను, ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చండి అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలలో నేను ఇప్పుడు చెప్పినా లేదా? బస్సు నుంచి రైలు, ఏది ఎలక్ట్రిక్ నుంచి, అంటే మనిషికి కావాల్సింది సన్న బియ్యం, ఫ్రీ బస్సు, ఇదేనా? చూడండి, ఇచ్చిన హామీలలో పూర్తి కాలేదని అబద్ధం చెప్పొద్దు. మొన్ననే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిన రైతులకు చెప్పండి. అన్నీ చేస్తున్నా కానీ వీళ్ళు ఒకటే పని పెట్టుకున్నారు. ఏ విధంగా రోజు మాట్లాడాలి, రోజు టీవీలో కనిపించాలి, రోజు పేపర్లో కనిపించాలని అపోజిషన్ ఆలోచన. మరి నరేంద్ర మోడీని అడుగుతున్నా, అయ్యా నేను 3 సార్లు కలిసిన నిన్ను అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నువ్వు చేసినవా? క్రిమినల్ ఎత్తేమంటే ఎత్తేలే. అదే మా జనాభా ఎక్కువ ఉన్నది, మోర్ దాన్ 56% మా జనాభా ఉంది, మాకు సెపరేట్ మినిస్ట్రీ అన్నావు, అది ఇయ్యలే. ఆఖరికి చెప్పిన కులగన చేయమన్నావు. ఈ జనగణ అంటుడు కానీ కులగన అంటే ఓన్లీ బీసీ అని రాస్తారట, కాదు, కులం పేరు రాయాలి. ఎవరి షేర్ వాళ్ళకి దొరకాలంటే మున్నూరు అంటే మున్నూరు, ముదిరాజు అంటే ముదిరాజు, బల్జ అంటే బల్జారు, కమ్మరోలు ఉంటే కమ్మరి పని, మంగళోళ్ళు ఉంటే మంగళోళ్ళు, ఎరకలోళ్ళు ఉంటే ఎరకలు, అది రాస్తే అందరూ చేయండి సర్వే. కేవలం మాదే కాదు, అగ్ర కులాలు ఎంతమంది ఉన్నా తెలియాలి కదండి. అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళకి చేయండి, మాది చేయండి, మేము వద్దంటలేం. వాళ్ళకి చేయొద్దని వాళ్ళకి 10% మొన్న ఎకనామిక్ దాని మీద హైకమాండ్ నరేంద్ర మోడీ నాయకత్వంలో పాస్ చేసుకున్నా లేదా? అట్లనే మేము కూడా అడుగుతున్నాం. ఎన్ని రోజులు స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతున్నది, ఇంకా మేము అడగదొక్కుతుంటే ఎట్లు? మండల్ కమిషన్ అన్నారు 27% ఇచ్చారు, ఇప్పటిదాకా మేము 9% దాటలేము, డబల్ డిజిట్. దట్ ఈస్ ది ఫేర్. ఎందుకంటే క్రిమిలైన్ ఉన్నది మాకు. ఒక మాజీ మంత్రిగా పనిచేశారు, మంత్రిగా పనిచేస్తూ అదేవిధంగా 3 సార్లు ఎంపీగా కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంకి వచ్చి ఒక చిన్న పదవి తెచ్చుకోలేకపోయాడు. చూడండి, నాకు పదవి ఏదంటే నేను నేషనల్ లెవెల్లో గతంలో నాకు నెట్వర్క్ ఉన్నది. నేషనల్ లెవెల్లో ఉండాలని నేను పార్లమెంట్ సీట్ అడిగా ఖమ్మం. ఎందుకంటే నేను రాజీవ్ గాంధీ ఎంబడి 2 సార్లు పోయినా. ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ అండ్ 1 సారి ట్రైబల్ ఏరియా. ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి 2 సార్లు. ఇక నేను ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఏదైనా నాకు ఏది టికెట్ ఇవ్వలేదు, అయినా నేను పార్టీలో పనిచేస్తాను. ఎక్కడ అన్యాయం జరిగితే పోతారా లేదా? ఖమ్మంలో రైతులకు సంఖ్య లేస్తే పోయి 10 మందికి లక్ష రూపాయలు ఇచ్చి వచ్చినా లేదా? సిరిసిల్లలో ఎస్సీలను అట్రాసిటీ చేస్తే పోయినా లేదా? అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ చేస్తే 7 సార్లు 8 సార్లు పోయి వాళ్ళకు శిక్ష కూడా ఇప్పించిన. శ్రీనివాసరెడ్డి అనే 3 అమ్మాయిలను రేప్ చేసి అది ఇప్పటిదాకా హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదంటే ఇంతకంటే ఎవరికి చెప్తా? అదే అంటున్నా, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. కొంతమంది పార్టీలు మారి కాంగ్రెస్కి వచ్చిన వారికి ఇప్పుడు అధికారంలో కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది, తమరికి ఎందుకు ఇవ్వడం లేదు? నీకు ఇస్తారా లేదా అనేది పక్కకు పెడతా, కానీ నేను పార్టీకి పనిచేస్తా. ప్రజలలో ఇప్పుడు నీ అటువంటి వాళ్ళు నువ్వు కూడా ఇవాళ యాంకర్గా నన్ను అడుగుతున్నావు లేదా, నీకు ఎందుకు ఇస్తా? అట్లా ప్రజలలో కూడా అడుగుతున్నారు. అనుభవతానా నువ్వు ఎప్పుడు నువ్వే కొట్లాడతావు? ఒరిజినల్ కాంగ్రెస్ నువ్వు ఎన్నడూ పార్టీ మారలే, ఎన్నడూ కూడా పార్టీ గురించే చేస్తావు. ఆనాడు సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టిన వీకర్ సెక్షన్, వరంగల్ పెట్టిన తర్వాతనే వచ్చిందా లేదా అని అందరి ఆలోచన ఉన్నది. తప్పనిసరిగా హైకమాండ్ మంచి ఆలోచన చేస్తుంది. నాకు పదవి ఇస్తే ఇంకెక్కువ పని చేస్తా అనే ఉద్దేశం తప్పితే ఇయ్యలేదని నేను ఇంట్లో కూర్చోను. పార్టీ
ఎక్కడ ఆయన కూడా ఏమంటున్నాడు, ఏది మణిపూర్లో ఏమో న్యాయ యాత్ర అన్నాడు, ఇక్కడేమో భారత్ జోడో యాత్ర అన్నాడు. న్యాయ వ్యవస్థలు అనేవాళ్ళం. నేను కూడా జీవితాంతంలో న్యాయం గురించి కొట్లాడతా. ఆయన ఏమన్నాడు రాహుల్ గాంధీ, నఫరత్ छोड़ो ప్రేమ్ బడావ్ అన్నాడు. అదే ఆలోచన. న్యాయక లడై లడితే రహంగా. ఇవాళ కాకుండా రేపు పదవులు వస్తాయి. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ గురించి నేను పోరాడడానికి ముందుంటా. ఎందుకంటే నా కల్చరే కాంగ్రెస్. ఇందిరాగాంధీని చూసి నేను ఆకర్షితులైన, ఆ తర్వాత రాజీవ్ గాంధీతో పరిచయం. ఇవాళ రాహుల్ గాంధీ ఉన్నాడు. నాకు పదవుల కంటే ఎక్కువ ప్రజల కష్టాలను చూసి దాన్ని ఎక్స్పోజ్ చేస్తా, ప్రజలకు న్యాయం చేస్తా. అదేవిధంగా హైకమాండ్ కూడా నాకు తప్పనిసరిగా న్యాయం చేస్తుందనే నా ఉద్దేశం. అంటే కేవలం బీసీ నేత మున్నూరు కాపు నుంచి కొంతమంది ఆల్రెడీ తీసుకోవడం జరిగింది కాబట్టి తమకు తీసుకోవడం లేదు. ఎందుకంటే సమీకరణలన్నీ కూడా అవన్నీ చూస్తుంది కాబట్టి పార్టీ. అసలు ఇక హనుమంతరావు సీనియర్ నేతగా ఉన్నాడు, ఇవ్వాల్సిన అవసరం ఏందని కూడా కొంతమంది అభిప్రాయపడండి. కొందరికి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళకు సరి అయిన ఇన్ఫర్మేషన్ లేక రాకుండొచ్చు. కానీ తప్పనిసరిగా ప్రజలలో పోయి నేను కూడా ఇవాళ అంటున్నా, ఈ ఫ్యూచర్ ఎవరు పదవులు కావాలంటే వాళ్ళ అకౌంటబిలిటీ కావాలి, వాళ్ళ హిస్టరీ తయారు చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది, కిందికి వెళ్ళి ఎవడోడు వచ్చినా వాళ్ళకి ఇస్తే కదా పైలట్ పేరు. అట్లా మా దగ్గర కూడా సిస్టమ్ రావాలి. అది నేను కోరుతున్నాను. ఎందుకంటే నిజమైన వర్కర్కు అన్యాయం జరిగితే నేను చూడలేక, అరే అఫ్జలుద్దీన్ అనే పిల్లవాడు ఉన్నాడు, వాడు ఎప్పుడు కూడా మీటింగ్లు పెడతాడు. ఇందిరాగాంధీ బర్త్డే, డెత్ అనివర్సరీ, రాజీవ్ గాంధీ, మౌలానాది అన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ అతనికి పదవి లేదు. నేను మొన్న మీటింగ్లో అలాంటి వారిని దూరం చేసుకోవద్దండి. పని చేసి పార్టీ పరంగా ఉండి కష్టపడ్డానికే న్యాయం జరగాలనే న్యాయయాత్ర అనాలి. ఆ రాహుల్ గాంధీ సందేశమే కింది దానికి తీసుకుపోవాలి. రేపు 9th షెడ్యూల్ది పార్లమెంట్లో బిల్లు పెడితే నేను రాష్ట్ర మొత్తంలో ఇవాళ ఒక కమిటీ కూడా వేశారు. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ వేసారు. ఆ కమిటీలో నేనున్నా. తప్పనిసరిగా మన మీటింగ్లో మీరు ఎక్కడ పంపించినా పోతా. నేను 9 రాష్ట్రాలలో ఏఐసీ సెక్రటరీగా పనిచేసిన, 4-5 రాష్ట్రాలలో గెలిపించిన. అస్సాం కానీ, ఉత్తరాఖండ్ కానీ, అదేవిధంగా హర్యానా కానీ, ఈ విధంగా ఆఖరుకు కర్ణాటక కూడా నా నాయకత్వంలోనే ఆనాడు ఇన్ఛార్జ్గా ఉండి, సిద్ధరామయ్య కూడా ముఖ్యమంత్రి కావడానికి అందరితో పాటు నేను కూడా పార్టీని తేవడానికి కష్టపడ్డా. ఇవాళ కాకుండా రేపు మంచి రోజులు వస్తాయి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు A1 సిటీ అంటున్నాడు. అందుకని A1 సిటీలో భాగమే స్పోర్ట్స్ సిటీ. కనుక A1 సిటీ గురించి ఆయన ఏ పని చేస్తే దానికి అడుగుజాల్లో నడుస్తూ రాష్ట్రానికి మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేశారు. నా పదవి తప్పనిసరిగా పైసలు ఇచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తారు కాంగ్రెస్లో అని అదైతే ప్రతిపక్షాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజమే అంటారా? ఆ సంగతికి ఆమె చెప్పింది కదా, మీనాక్షి నటరాజన్ కోయి నై జో కామ్ కరా ఉస్కా పురాణా హిస్టరీ. ఎవడైతే పనిచేసిండో ఇప్పటి నుంచో ఒరిజినల్ ఎవరైతే కష్టపడ్డోళ్ళకే ఇస్తానని ఆమె చెప్పింది. కాబట్టి ఆమె మీద నాకు నమ్మిక ఉన్నది. తప్పనిసరిగా షీఈ్ ద షూడ్ లేడీ. ఆమె ఏది ఎంపీగా పనిచేసింది, ఎన్ఎస్ఓ చేసి ఆమెకు తెలుసు. కాబట్టి ఇక ముందు తప్పనిసరిగా నిజమైన కార్యకర్తలు జిల్లాలలో, మండలాల్లో ఎవరైతే బాగా పనిచేసిందో వాళ్ళకి అవకాశాలు వస్తాయని నాకు ఒక గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజనే మాట్లాడింది కాబట్టి. బీజేపీ నేతలు రాహుల్ గాంధీ జీవితంలో ప్రధానమంత్రి కాలేరు అని అంటున్నారు. గతంలో నరేంద్ర మోడీది కూడా అట్లనే అన్నారు కదా, ఉనకమ్మన్న. ఇవన్నీ అలవాటు అండి. ఆయన కాలేడు, ఈయన ఉండలేడు అంటే ఎవరి చేతిలో లేదు. ఓటర్లు దేవుళ్ళే వాళ్ళు. ఓటర్లలో మార్పు వచ్చి రాహుల్ గాంధీ ఏదైతే కన్యాకుమారి కశ్మీర్ దాన్ని చేసిన నఫరత్ చోడో ప్రేమ్ బడావ్ న్యాయ యాత్ర అన్నాడు, జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదార్ అన్నారు. నేను వస్తే 9th షెడ్యూల్లో పెట్టి తప్పనిసరిగా 50% సీలింగ్ను కూడా ఎత్తేస్తా అని చెప్పిండు. కాబట్టి ఆ నమ్మికతోటి తప్పనిసరిగా ఆయన పూర్తి చేస్తే ఎవరు అడ్డం పడ్డా రాహుల్ గాంధీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇండియా అనేది ఉద్దేశం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అసలు గెలుస్తుందా? చూడండి, అందుగురించే ఇప్పటి నుంచే మీనాక్షి నటరాజన్ మాట అయిన తర్వాత మొన్న కూడా ఏమైంది, రాహుల్ గాంధీ కన్యాకుమారి నడిచేటప్పుడు బీసీల గురించి ఎక్కువ మాట్లాడాడు. నేను వస్తే న్యాయం చేస్తా అన్నాడు. ఎక్స్రే అన్నాడు. జితనా హిస్సేదారీ అందుగురించి అయ్యాల గెలిచినాం కదండి. ఇవాళలో
అప్పుడు ఏదైనా జరిగిండొచ్చు. ఇప్పుడు ఆ తప్పు జరగదనేది నా గట్టి నమ్మిక. కార్యకర్తలు కూడా నేను అరే నర్వస్ కావద్దురా భయ్, మనం ఇవాళ గతంలో ఏదో తప్పు జరిగింది, నిజమైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని మనం చెప్పాలి, కలిసి పనిచేయాలి అనాలే. కొత్త పాత ఇద్దరు కలిస్తే సమన్వయం అయితే లోకల్ బాడీలో తప్పనిసరిగా జిల్లా పరిషత్ మండలిలో అదేవిధంగా జడ్పీటీసీలు కూడా గెలవడానికి ఛాన్స్ ఉన్నది. ఆ ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తాం. అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే ఆ అపోహ, ఆ ఆలోచనను పక్కకు పెట్టి పనిచేయండి. మీ గురించి న్యాయం చేయడానికి మీనాక్షి నటరాజన్ ఉన్నదని చెప్పగలుగుతాం. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు వడ్డిస్తాడు అన్నట్టు ఉండేది. మీరు సొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది అంటే ఏ పదవి అడిగిల్లు? అసలు ఎందుకు రేవంత్ రెడ్డి మీకు ఏమైనా గ్యాప్ వచ్చిందా? లేదు, గ్యాప్ ఏం లేదండి. అక్కడ చూడు, నా సీట్లో ఆయన నిజంగానే ప్రయత్నం చేసిండు. కానీ ఆడ కొత్త సమీకరణలు కావడం, వాళ్ళు ప్రయత్నం చేసుకోవడం, మొట్టమొదటిసారిగా ఏం చేసిండ్రు, లోకల్ క్యాండిడేట్ అన్నారు. గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గెలిచిండు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గెలిచిండు, ఈమె కూడా గెలిచిందా లేదా ఎంపీగా, ఇప్పుడు ఆమెకి రాజ్యసభ. నేను అనేది ఏంటంటే నా వరకు వచ్చినప్పుడే లోకల్ నాన్ లోకల్ వచ్చింది వల్లనే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయిండు. ఇక ముందు అది జరగదు తప్పనిసరిగా. నేను ఆయనకు కూడా ఏది మొదలు వ్యతిరేకం చేసినా, ఏ దినమైతే సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే అనౌన్స్ చేయగానే నేను అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నానా లేదా, ఓపెన్గా చెప్పిన నిన్నటిదాకా వ్యతిరేకం నేను చేస్తున్నాను, చేస్తూనే ఉంటా. ఆయన పాదయాత్ర చేస్తే, ఆయన బస్ యాత్ర చేస్తే పోయినా, పీపుల్ మార్చ్ బట్టి చేస్తే కూడా పోయినా, 7 సార్లు 8 సార్లు పోయినా. నాతో పాటు గద్దర్ కూడా తిరిగాడు, ఆయన చనిపోయిండు అనుకో బాబు. అంటే నాకు పార్టీ ముఖ్యం. నేను ఎక్కడ అన్యాయం జరిగితే పోతాను, పిలిచినా పిలవకపోయినా నా వల్ల 2 ఓట్లు వస్తాయంటే నేను మొన్న కూడా ఎలక్షన్లో 20 కాన్స్టిట్యూన్సీ తిరిగిన 14 కాన్స్టిట్యూన్సీలో గెలవడం కూడా జరిగింది. అంటే నాకు ఏ పని ఇచ్చినా చేస్తా. అంటే నా గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్, ఎన్ఎస్యుఐలో కానీ ఎన్ఎస్యుఐలో నా జీవితాంతం ఐఏబీవీపీతో కొట్లాడాం, ఎక్కడ కూడా ప్యానెల్ పెట్టాం, గెలిపించాం. అదే ఆలోచన నేను రాజకీయంలో చేరినప్పటి నుంచి నేను ఆర్ఎస్ఎస్ బీజే వాళ్ళు ఎంతసేపటికి ఈ దేశంలో ముస్లింలు ఉండొద్దు, హిందూ దేశం చేయాలన్నా వాళ్ళకి ఏమంటూ సెక్యులర్ దేశం ఇది. ఆనాడు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు సెపరేట్ అయినప్పుడు ఇది సెక్యులర్ దేశం అని మహాత్మా గాంధీ చెప్పాడు, అదేవిధంగా నెహ్రూ గారు చెప్పాడు, అందరు చేశారు. కానీ ఇవాళ ఎంతసేపటికి బీజేపీ వాళ్ళు మేమే దేశాన్ని తెచ్చినాం. న్యాయంగా చెప్పాలంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ నాయకులు దేశానికి స్వాతంత్రంలో పోరాడిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ. స్వాతంత్ర సమయంలో మన దగ్గర కానీ ఆంధ్రలో కానీ చాలామంది పనిచేశారు. కనుక ఎప్పటికీ ఇది సెక్యులర్ దేశంగానే ఉండాలి. దీన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. హిందువులే కాదు, ఇవాళ హిందువులు సిక్కులు ఉన్నారు, ఏది అగర్వాళ్ళు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అందరూ జైన్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసే కదా స్వాతంత్రం తెచ్చి. ఆనాడు కూడా స్వాతంత్రంలో ముస్లిం సోదరులు మౌలానా గారు కొట్లాడిండా లేదా, ఆయన ఫస్ట్ విద్యాభర్తి అయిండు. కనుక ఇదంతా వాళ్ళకు ఆలోచనలో మార్పు వచ్చింది. అన్నిటికంటే ఏంటండి, ఆయన ఎవరు, మన అమిత్ షా ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో అంబేద్కర్ని అవమానం చేసిండు. 6 సార్లు పేరెత్తి మీరు ఈయన ప్రేరితే లాభం, దేవుడు నన్ను ప్రేమిస్తే మీరు హెవెన్కి పోతా అంటే అంబేద్కరే దేవుడురా మాకు. ఆనాడు ఉన్నటువంటి అంటరానితనం బావులకు రానియలేదు, చదువునియలే. అందుగుంచే మహాత్మా జ్యోతిరావు పూలి 18th సెంచరీలో అన్నాడు, ఏమని, చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. సావిత్రి పూలేతో స్కూల్ పెట్టించిందా లేదా, ఇవాళ అందరు గుర్తున్నారు. ఎవరు కూడా ఇంతకుముందు తెలియని వాళ్ళు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే అదే ఆదర్శం తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ అయి కడుపు కాలినోడు పేదరికంలో వచ్చినోడే రాస్తారని అన్నాడు మహాత్మా గాంధీ. అందరు కలిసి రాజ్యాంగం రాస్తే దాన్ని కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. అంటే వీళ్ళకు అంబేద్కర్ మీద కానీ రాజ్యాంగం మీద నమ్మిక లేదనేది నా ఉద్దేశం. రాజకీయాలలో మీరు చూశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి సభలో సవాళ్ళ పర్వం అంటే ఎక్కడికైనా రా, చర్చ అభివృద్ధి అంటే ఏంటి అనేది చూపిస్తా కేసీఆర్ కుటుంబాన్ని కూడా సవాల్ విసరడం జరిగింది. దానికి కేటీఆర్ కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బుక్ చేసి అక్కడికి రమ్మని కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలంతా రావడం ఏంది అసలు ఈ సవాళ్లకు? అంటే ఒకప్పటి రాజకీయాలకు ఇప్పుడు రోడ్డుపై చర్చించుకోవడానికి అసెంబ్లీ ఉంటుంది కదా. కానూన్ అంటారు, న్యాయం జరిగేది ఏడ జరుగుతుంది అసెంబ్లీలో.
ఎవరికైనా అన్యాయం జరుగుతాడు ఆడ డిస్కషన్ చేయమని రమ్మంటుండు కదా. నువ్వు ఎంతసేపు నేను కూర్చుంటా పలానా టైంకి వస్తున్నా. ఇది రోడ్డు పంచాయతీ, భూమి పంచాయతీ, ఇది ప్రజల పంచాయతీ అసెంబ్లీలోనే తెలుసుకోవాలి. ఆయన రబడీ అంటున్నాడు, నువ్వు ఏది ఇస్తే జవాబు ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి. రండి పెట్టుని మీటింగ్లో నువ్వు చెప్పేంత ఇవాళ మీరు అవినీతి అని చెప్తున్నారు. ఇవాళ పేపర్లలో చూస్తే ఏమున్నదా, ఆఫీసర్లే కోటీశ్వర్లు అయ్యిండ్రు. ఎవరైతే ఏది కాళేశ్వరం కట్టిన వాళ్ళు కానీ మేటిగడ్డ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయా లేదా? ఇంకా ఫోన్ ట్యాపింగ్ కూడా చేసిండ్రు. ఇంత దుర్మార్గం ఉంటుందండి. వాళ్ళు ఎందుకేమో అందరూ చేసిరు కానీ నాది మాత్రం చేయలే. ఎందుకంటే హనుమంత దగ్గర ఏమున్నదని చేస్తారు నా దగ్గర. ఇంకోటి స్ట్రేట్గా మాట్లాడతాడు. చాలామందికి చేసారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ చేసారు. నన్ను అడిగిండు ఒక ఆయన, ఏమన్నా నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే నా దగ్గర ఉన్నదేంది టేప్ చేసేదేంద్ర అంటే నవ్విండ్రు. అంటే వాళ్ళు కేవలం ఉనికి కాపాడుకోవడానికి మళ్ళీ ప్రజల్లో రావాలంటే వాళ్ళు ఫస్ట్ పని చేయమను. నువ్వు అన్ని అభివృద్ధి చేసినావు కదా, కాళేశ్వరం కట్టించినావు, ఏది ప్రగతి భవన్ కట్టించినావు, అదేవిధంగా ఏది సెక్రటరేట్ కట్టించినావు, రైతులకు సాయం చేసినావు. మరి ఎందుకు ఓడిపోయినావురా బాబు? ఎక్కడో ఒక మిస్టేక్ జరిగింది, దాన్ని మేధోమథనం పెట్టు, చర్చ జరుగు. ఇప్పుడు తమ్మునికి చెల్లెలకు అన్నకే జగడవుతున్నావే, నేను నా దారి వాళ్ళ దాంట్లోనే పంచాయతీ పెట్టుకొని ఆ పంచాయతీ మా దగ్గర ఎందుకు పెడతారా బాబు? మీ పంచాయతీ మీరు చూసుకొని మీ పార్టీని ఎట్లా బలోపేతం చేయండి. ప్రజలే దేవుళ్ళు. వాళ్ళ గతంలో జరిగిన తప్పులన్నీ సరిదిద్దుకొని మేము మీ దగ్గరికి వస్తామంటే అప్పుడు ప్రజలు నమ్ముతారు. కానీ ఎంతసేపటికి రేవంత్ రెడ్డి అది ఇష్టం వచ్చినట్టే మాట్లాడుతున్నారు. నేను ఎన్నడూ చూడలే, అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నారు. అది తప్పు చేసి నువ్వు ఎవడు పోమన్నాడు రా బాబు? బీఆర్ఎస్ అంటే ఏది? టీఆర్ఎస్ వేరు, బీఆర్ఎస్ వేరు. టీఆర్ఎస్ సెంటిమెంట్ ప్రజలు అనిపించిండ్రు, జైలుకు పోయిండ్రు, రోడ్ల మీద తిరిగిండ్రు, ఉద్యోగాలు దొరకలే, రైతులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. నువ్వు పోయి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టావు? మహారాష్ట్రలో అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్. ఎందుకురా కింద ఈయన కిసాన్లకు చేతిలో సంఖ్యలు వేస్తావు, ఆడపోయి అన్నావు. ఇవన్నీ నువ్వు తప్పులు చేసినావు కాబట్టి ప్రజలు 10 ఏళ్ళు చేసినావు, నీకు ఇక చాలు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఆకేసారు. మేము కూడా అన్నీ పూర్తి చేయకపోతే ప్రజలు 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ తీర్పు ఏముంటుందో కనుక మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం. అందులో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఆమెకు తెలుసు ఆందోళన వ్యతిరేకం అవుతుందని. అయినా ఇచ్చిన మాట నిలుపుకునే కల్చర్ వాళ్ళది కనుక ఆమెనే డిక్లేర్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా ఆ డిక్లరేషన్ చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ బిడ్డ బీసీల కోసం ఏదైతే కవిత పోరాటం చేస్తా అని కూడా బయటకు రావడం జరిగింది, రిజర్వేషన్కి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఇది నమ్ముతారా జనాలు? వాళ్ళకు ఏ సబ్జెక్ట్ లేదండి. ఎన్నడన్నా మీరు బీసీల గురించి పోనామ్మా, మరి పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు చేయవమ్మా? నువ్వు చెప్పు. నువ్వు నీ పార్టీలో ఉన్నావు, ఇన్ని రోజులు బీసీల గురించి ఎందుకు మాట్లాడలే? ఇన్ని రోజులు బతుకమ్మకుంటే ఎందుకు మాట్లాడలే? అమెరికా లండన్లో ఆడిపించినావు. బీసీ అనేది ఇది పెరుగుతున్నది కాబట్టి నేను కూడా బీసీ అంటున్నారు కదా. వాళ్ళకు ఆలోచన బడుగు బలైన వర్గాలకు చేయాలని ఆలోచన ఉంటే మీరు చేసేది ఉంటుంది. మీరు కూడా చేసారు కదా, కులగాని చేసి బయట ఎందుకు పెట్టలేరా బాబు? సంఖ్య చూసిండ్రు, అమ్మో ఇది బయట పెడితే వీళ్ళు గట్టిగా అవుతారు, రేపు మా కుర్చీకి డేంజర్ అనుకున్నారా లేదా? కనుక వాళ్ళు ఏది పెట్టినా మా వాళ్ళు కూడా ఏదో కౌంటర్ ఇస్తారు. కానీ వాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే బెటరు. మనం ఇచ్చిన హామీలను వెంబడగలుగుదాం, స్పోర్ట్స్ సిటీ చేద్దాం, బతుకమ్మ గుంటలాగానే ఏదైతే లేకులు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో దాన్ని కాపాడదాం. వచ్చే తరం వారికి మంచి గాలి, మంచి వాతావరణం ఇవ్వాలన్నదే హైడా ఆలోచన. దానికే రంగనాథ్ గారు పనిచేస్తున్నారు. గతంలో ఏదో పబ్లిసిటీ చేసి ఆయన దావుద్ ఇబ్రాహిం అని దోచుకుంటూ ఇంట్లో ఇప్పుడు ఏం లేదు. ఆయన ఎక్కడ వాటర్ ఫాల్ ఉంటుందో అక్కడ నీళ్లు రాకుండా ఆపడం న్యాయం కాదనేది ఆయన ఆలోచన. ఆయన డెవలప్ చేస్తుండు. మా దగ్గర కూడా అయినందుకు నేను ముఖ్యమంత్రి కానీ రంగనాథ్ కానీ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు బతుకమ్మకు దసరా వస్తుంది. ఇక దసరాకు ఒక దినం ముందు ఇక మహిళలంతా ఆడవాళ్ళు అంతా సంతోషంగా ఉన్నారు. బతుకమ్మ ఉయ్యాలో బతుక ఆడేందుకు అందరికీ ఛాన్స్ దొరికింది. అందరు ఖుషి ఉన్నారు.
అలాంటి పనులు చేసే ప్రభుత్వం అది. తప్పనిసరిగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు, రైతులకు ఎంకరేజ్ చేస్తారు, ఉద్యోగాలు కూడా ఇప్పటిదానికి 56,000 నుంచి 60,000 వరకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాడు. వీళ్ళు కేవలం ఏడనో ఆటంకం చేసి లొల్లి పెట్టి ఆయనను కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేయడం చూస్తుండో అది ఏం జరగదు. ప్రజలు తప్పనిసరిగా ఎవరు పని చేస్తే విజ్ఞానవంతులైనరు, మొదటి లెక్క లేదు. ఓటు వేయాలి, ఎందుకు వేయాలి, మాకేం చేసిందని అడిగే రోజులు వచ్చినాయి కదా. కనుక అవన్నీ పూర్తి చేస్తే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కూడా మేము గెలవగలుగుతాం అనేది నాకు మంచి ధైర్యం ఉన్నది, మంచి ఆలోచన ఉన్నది అని చెప్పగలను. మరి దసరా వరకన్నా ఒక పదవి తెచ్చుకుంటాడా హనుమంతరావు? పదవి చూడండి, నేను ఎన్నడూ కూడా పదవి గురించి ఉరుకులాడలేదు. నేను అదే ముక్కుసూటితనంతోనే పదవి ఎప్పుడు రాదు. నాకు ఎన్ఎస్సీలో పనిచేసిన తర్వాత యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు, తర్వాత ప్రెసిడెంట్ చేసారు. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేసారు. ముఖ్యమంత్రి కూడా వస్తుంది కదా తుటిలో. అప్పుడు నా ఏజ్ 41 కాబట్టి కొందరు సీనియర్స్ వ్యతిరేక. కానీ తర్వాత కూడా వైజాగ్ నుంచి శ్రీపెరంబూర్ పోయేటప్పుడు నన్ను పక్కకు పిలిచిండు. హనుమంత్, ఐ విల్ మేక్ యూ సీఎం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ అన్నాడు. తక్దీర్ ఖరాబ్ అయితే క్యా కర్తే. భగవంతుడు ఎప్పటికైనా ప్రజల్లో నాకు అభిమానం ఉంది. ఏ ఊరికి పోయినా, ఏ పెళ్లికి పోయినా హనుమంతుడు వచ్చిందా, మైక్ దగ్గరికి పోయి హనుమంతుడు వచ్చి అంటే ఒక మంచి పేరు సంపాదించుకున్నా. నా టాలెంట్ని చూసి పదవులు వచ్చినాయి. ఇంకా నేను పనిచేస్తుంటా. భగవంతుని కోరేది సచ్చే వరకు ఇదే పార్టీ. ఈ పార్టీలకు వెళ్ళి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉండేవాడిని. కానీ హైకమాండ్ కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ట్రాక్ రికార్డు చూడాలి, ఎవరికి పదవులు ఇవ్వాలి, వాళ్ళు కూడా ఆలోచనలో మార్పు రావాలని నరసింహస్వామిని కోరుతున్నా. చూశారు కదా, మనతో మొత్తం అన్ని విషయాలు కుల్లాగా మనతో మాట్లాడారు. చూడొచ్చు, అంటే పదవి కష్టపడే వారికి తప్పకుండా ఇస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా మొత్తం మీనాక్షి నటరాజన్ మొత్తం అన్ని వ్యవహారాలు చూస్తూ ఉంది. కాబట్టి ట్రాక్ రికార్డ్ చూసి ఏదైతే సీనియర్లకు కావచ్చు, పార్టీలో పనిచేసే వారికి మాత్రం కష్టపడే వారికి వారందరికీ పదవులు ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాటి అంశం.